హలో గైస్, వెల్కమ్ టు టుడే వ్లాగ్. ఈరోజు నేను మీకు అమీన్పూర్ లేక్ చూపిస్తాను. హైదరాబాద్లో ఉన్న లేక్స్లో అమీన్పూర్ లేక్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లేక్. సో చాలా అంటే చాలా పెద్దది అది డిస్టెన్స్లో. అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. పైన ఉన్న వెదర్ కండిషన్ బట్టి కింద లుక్ కూడా మారిపోద్ది. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ స్పాట్స్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో నుంచి ఆ లేక్ని చూసినప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి కూడా. కొంచెం పీస్ఫుల్గా కూడా ఉంటుంది కొన్ని ప్లేసెస్లో అయితే టైం స్పెండ్ చేయడానికి. అండ్ ఈరోజు మీకు నేను అమీన్పూర్ లేక్ ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. అండ్ చందానగర్ నుంచి మీకు అమీన్పూర్ లేక్కి ఎలా వెళ్ళాలి ఏంటనేది మీకు రూట్ కూడా చూపిస్తాను. నేను డ్రోన్ షూట్ చేసి ఏరియల్ వ్యూ లేక్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ పైనుంచి అనేది కూడా మీకు చూపిస్తాను. నేను చాలా అంటే చాలా బాగుంటుంది. లిటరల్లీ నేను ఇంతకుముందు ప్రీవియస్గా ఒకసారి ఆల్రెడీ షూట్ చేస్తున్నాను ఆ లేక్ని. సో బాగుంటుంది. మీకు నేను వీలైనంత వరకు నేను ఆల్మోస్ట్ అంతా కవర్ చేసి చూపిస్తాను నేను మీకు ఈవినింగ్ టైము. సో ఇప్పుడైతే కొంచెం వ్యూ బాగుంటుందని చెప్పి నేను ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నా. ఆల్మోస్ట్ ఇప్పుడు 5 దాటిపోయింది. ఈ వీడియో మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఇదే చందనగర్, ఇది మెయిన్ రోడ్, చందనగర్ మెయిన్ రోడ్ టువర్డ్స్ మియాపూర్ అన్నమాట, కుకట్పల్లి మియాపూర్ టువర్డ్స్. సో ఈ చందనగర్ నుంచి ఇటు సైడ్కి వెళ్తే బిహెచ్ఎల్ ఫ్లైఓవర్ పటాన్ చెరువు. సో మనం ఇక్కడ బిహెచ్ఎల్ ఫ్లైఓవర్ ఎక్కాల్సిన అవసరం లేదు, చూపిస్తాను మీకు. ఇక్కడ ఇది ఫుల్ ట్రాఫిక్ టైం. ఈ టైంలో ఇంకా అందరూ ఆఫీస్ నుంచి వస్తుంటారు, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇంకో రూట్ కూడా ఉంది, కాకుంటే ఆ రూట్ అంటే షార్ట్ కట్ అనమాట. అదే అందరూ వెళ్ళడానికి వీలవదు, అది లోపల లోపల గల్లీలోనికి వెళ్ళాలి. ఇదైతే మెయిన్ రోడ్, సో ఇంకా ఈజీగా రీచ్ అవ్వచ్చు అనమాట. అంటే క్లియర్గా ఉంటుంది రోడ్డు, ఈజీగా రీచ్ అవ్వడం అంటే. ఇంతకుముందు ఫుల్ ట్రాఫిక్ ఉండేది, మీరు ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఫ్రీ అయింది. అయినా పైకి వెళ్ళే వాళ్ళు అంటే కూడా ఈ పక్కకి బీచ్లకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల కిందకే ఉంటుంది ట్రాఫిక్, ఫ్లైఓవర్ ఎందుకంటే కూడా. ఇప్పుడు మనం అమీన్పూర్ వెళ్ళాలంటే ఫ్లైఓవర్ నుంచి రైట్ తీసుకోవాలి. ఆ జంక్షన్లో రైట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇప్పుడు లెఫ్ట్ ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకొని వెంటనే లెఫ్ట్ ఉంటుంది, లెఫ్ట్ కట్ చేయాలి. లోపల కూడా ట్రాఫిక్ ఉంటుంది, కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారు మరి. ఇక్కడ రైట్ తీసుకోవాలి. కెమెరాలో మంచి కనిపిస్తుందా లేదా, కవర్ అవుతుందా లేదా అనేది అర్థం అవ్వట్లేదు. హెల్మెట్ చూసాను కిందకుంది, ఏం కవర్ అవుతుంది ఏం కవర్ అవ్వట్లేదు. ఇది ఓవరా కనెక్టివిటీ రోడ్, ఇది రోడ్ అంతా ఎక్స్టెండ్ చేస్తున్నారు, ఎప్పటి నుంచో జరుగుతుంది, కొత్త కాదు. ఇది నేలంతా ట్రాఫిక్.
యాక్చువల్గా లేక్ చాలా పెద్దది, చాలా పెద్దది అనుకున్న దానికంటే. నేను లాస్ట్ టైం చూసాను కానీ అంత పెద్దగా అనిపించలేదు, కాకపోతే ఎప్పటి నుంచో చూస్తున్నాను. కానీ ఒకసారి రీసెంట్ గా డ్రోన్ షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు చూసాను నేను పైనుంచి. అసలు ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికో ఎంత దూరం ఉన్నది, చాలా పెద్దది అది చెరువు. అది బర్డ్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ గా బర్డ్స్ ఉంటాయి, సన్సెట్ బాగుంటది. చేపలు ఏంటి, క్యాట్ ఫిష్లు ఉంటాయి పెద్ద పెద్దగా, క్యాట్ ఫిష్లు ఏ చేపలు ఉంటాయి. వాటికి మరమరాలు ఉంటాయి కదా, మరమరాలు వేస్తూ ఉంటారు, అవి అక్కడికి వస్తాయి తిన్నాయి. కాసేపు అక్కడ కూర్చొని పీస్ఫుల్ గా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఈవినింగ్ టైంలో. మంచిగా రైడ్ తీసుకోవాలి. రైడ్ తీసుకొని ఇట్లా వెళ్ళిపోతే అలా కొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటే అనంతపూర్ లేక్ సన్సెట్ అయిపోయింది కాబట్టి చూద్దామంటే చూద్దాం ఎలా ఉందో. ఒక్కోసారి ఫుల్ జనం ఉంటారు, ఒక్కోసారి ఎవరు ఉంటారు. చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది. అబ్బు ఫుల్ జనం ఉన్నారు ఈరోజు. మొత్తం బైక్లు, వీకెండ్ కూడా కాదు ఈరోజు, ఫెస్టివల్ ఉందో మరి. మొత్తం బైక్లు ఎంజాయ్ ఉంటాయి ఈరోజు, ఏదో అకేషన్. మొత్తం క్లీన్ చేశారు. ఇంతకుముందు మొత్తం చెట్లు ఉండేవి, పీస్ఫుల్గా కూర్చొని ఇదిగో చేపలకు అట్లాగా మరమరాలు ఏవేవో వేస్తుంటారు, అవి తినేవి. ఇక్కడైతే అంత చిన్నదేం కాదు ఈ లేక్, చాలా చాలా పెద్దది. దీని మీద వాకింగ్ ట్రాక్ ఉంది, చాలా అంటే చాలా టెంపుల్స్ దీనికి కట్ట మీద ఉంటాయి.
సో ఇప్పుడు వేరే సైడ్ కూడా ఉంటుంది, ఈ లేక్ ఇంకో సైడ్ కూడా, అక్కడ కూడా పీస్ఫుల్గానే ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇటు వాకింగ్ ట్రాక్ ఉంది, చూపిస్తాను మీకు ఎంత దూరం వెళ్తుందో ఏమో తెలియదు, కానీ మీకు ఇటు సైడ్ లోపలికి వెళ్తే అక్కడ మధ్యలో కొండగొట్టలు ఉంటాయి. సో అక్కడ కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. అందరూ వెళ్తారు కానీ ఫ్యామిలీస్ ఏమి వెళ్తారు, కానీ జనరల్గా వెళ్తారు బ్యాచిలర్స్ వీళ్ళు వెళ్ళి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. మీకు చూపిస్తారు డ్రోన్ వ్యూలో, మీకు ఇది మొత్తం చాలా అంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది, చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ మొత్తం కూడా అమీన్పూర్ లేకే. ఇగో ఇక్కడ ఈ సపరేట్ పార్ట్ మీకు పైన డ్రోన్ వ్యూలో చూసినప్పుడు ఇది సపరేట్గా కనిపిస్తుంది. అసలు ఈ సైడ్ నేను కూడా ఎప్పుడు రాలేదు. ఈ మొత్తం ఇక్కడ చూడండి, అందరూ బళ్ళు వేసుకొని బైక్లు వేసుకొని వచ్చేసి ఇంకా ఇక్కడ కూర్చుంటారనమాట పీస్ఫుల్గా. ఇక్కడ నుంచి చూస్తే ఆల్మోస్ట్ ఎంటైర్ లేక్ మొత్తం కనిపిస్తుంది. ఇక పైన కూర్చొని ఫోటోలు దిగుతూ ఉన్నారు చూడండి చాలా మంది. చూపిస్తాను ఆగండి. ఇచ్చేయండి, నేను కూడా ఎప్పుడు అలాగే యాక్చువల్గా ఇందాక వచ్చేటప్పుడు చూపించాల్సిందే. నేను వీడియో బటన్ ప్లే బటన్ ఆన్ చేశాను అనుకున్నా, కానీ అది ఆన్ చేయలేదు. సో నేను రికార్డ్ అవుతుంది అనుకున్నాను, కానీ రికార్డ్ అవ్వలేదు. ఇక్కడికి వచ్చినాక చూస్తే రికార్డ్ ఏం అవ్వలేదు. సో ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. సో మొత్తం ఇవన్నీ ఈ లేక్కి హిడెన్ జేమ్స్ అనమాట. సో ఇక్కడికి మామూలుగా ఫ్యామిలీస్ వీళ్ళు ఎవరు రారు, కానీ అంతా కుర్రోళ్ళు వీళ్ళు బ్యాచిలర్స్ వీళ్ళు వస్తుంటారు. వచ్చి అక్కడ చూడండి పీస్ఫుల్గా కొండల మీద అట్లా కూర్చుంటారు. కనిపిస్తుందా మీకు? అట్లా కూర్చుంటారు పీస్ఫుల్గా. అక్కడ కూర్చొని ఫొటోస్ దిగుతా, సెల్ఫీస్ తీసుకుంటూ ఉంటారు. ఆ పైన నుంచి ఈ లేక్ వ్యూని ఎంజాయ్ చేస్తుంటారు. ఫస్ట్ టైం నేను కూడా ఇటు సైడ్ రావటం. ఇటు సైడ్ నేను ఇప్పుడు వచ్చింది లేదు, కాకపోతే లాస్ట్ టైం డ్రోన్ షూట్ చేసినప్పుడు చూసా పైన నుంచి, ఓకే ఇటు సైడ్ కూడా దారి ఉందా అని నాకు అర్థమైంది. సో ఇప్పుడు వచ్చాను అనమాట మీకు చూపించడానికి. ఇదంతా వాకింగ్ ట్రాక్. ఇక్కడ వరకు ఫ్యామిలీస్ వస్తారు. ఇక్కడ చేపలు పట్టేసి ఆ లేక్లో చేపలు పట్టి ఇక్కడ అమ్ముతున్నారు మొత్తం వాటిని క్లీన్ చేసి. ఇక్కడ వరకు ఫ్యామిలీస్ వస్తారనమాట. ఇది అమీన్పూర్ లేక్ వాకింగ్ ట్రాక్ ఉంటుంది. ఆ వాకింగ్ ట్రాక్ ఎండింగ్ ప్లేస్ పాయింట్ ఇది. సో ఎండింగ్ పాయింట్ ఇది అనమాట. ఇక్కడ వరకు వాక్ చేసుకుంటూ వస్తారు. ఇది ఇందాక నేను మీకు చూపించాను కదా టెంపుల్, అక్కడ స్టెప్స్, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ మధ్యలో డిస్టెన్స్ ఉంటుందిలేండి, మంచిగానే దూరమే ఉంటుంది, తక్కువేం ఉండదు. బోటింగ్ కూడా ఉన్నట్టుంది. బోటింగ్ ఉందో లేకపోతే ఇది ఏంటిదో మరి మనకు కూడా తెలియదు. కాపీ ఓకే అవును, లేదు ఇది చేపలు పడ్డానికి అనుకుంటే. ఇవన్నీ చేపలు పట్టేది. చూసారా మీకు అక్కడ కనిపిస్తుందా? చాలా మంది అక్కడ కూర్చొని ఉన్నారు పైన. ఇట్లా ఈ కొండగొట్టల మీద పైన రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళ మీద కూర్చుంటారు. సో అక్కడి నుంచి కింద చూస్తే మొత్తం లేక్ మొత్తం కనిపిస్తుంది. ఆల్మోస్ట్ చాలా పెద్దది, చిన్నదేం కాదు ఇక్కడ లేక్. సో అటు సైడ్ అక్కడ మీకు వెళ్ళి చూపిస్తుంది చూసారా, ఆ పాయింట్ దగ్గర కూడా నేను ఇంతకుముందు అక్కడికి వెళ్ళి ఉన్నా. సో అక్కడ కూడా చాలా బాగుంటుంది. అక్కడ టెంపుల్ ఉంది, దాని పక్కన కూర్చోవడానికి మంచిగా రిలేస్ ఉంటారు, ఫ్యామిలీస్ వస్తారు అక్కడికి. అక్కడ ఎక్కువ రష్ ఉండదు, కానీ అక్కడ కూడా చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. అది నేను చూశాను. సో ఇది మొత్తం ఆల్మోస్ట్ నేను ఇదంతా తిరిగాను, కానీ దాని పక్కగా ట్రాక్ ఉండదు అక్కడ. ఎక్కడి నుంచో లోపల ఎక్కడి నుంచో రావాలి, వచ్చి అక్కడ కనెక్ట్ అవ్వాలి వాటికి. కాబట్టి లేక్ చుట్టూ రోడ్డు ఏమి లేదు, కొంచెం అవతల నుంచి ఉంది, మొత్తం కనిపిస్తుంది అనమాట. లేక్ పక్కగా వెళ్ళాలంటే పాసిబుల్ అవ్వదు. కానీ చూపిస్తాను ఇంకో స్పాట్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది ఉందా, ఇందాక మనం వెళ్ళింది అది మీకు ఇందాక కవర్ చేసింది అక్కడ స్పాట్ అది ఇందాక మీకు కవర్ చేసింది. అక్కడ నుంచి ఇదంతా వాకింగ్ ట్రాక్. మళ్ళీ అటు లేదు వాకింగ్ ట్రాక్, ఇదంతా వాకింగ్ ట్రాక్ కాదు, అది జస్ట్ మామూలు ప్లేసెస్. అది అక్కడెక్కడ వాకింగ్ ట్రాక్ లేదు, అది ఎండ్ అది. అండ్ నెక్స్ట్ మళ్ళీ మీకు ఎక్కడే లోపల నుంచి వస్తే అది అక్కడ ఒక స్పాట్ ఉందా, అది ఒకటి కనెక్ట్ అయింది. అక్కడ ఒక స్పాట్ బాగుంటుంది. అది అక్కడ ఎక్కువ మంది జనం ఉంటారు, కానీ వచ్చి మంచిగా కూర్చుంటారు. సన్సెట్ రేస్ ఉంటాయి కదా, అవి మంచిగా పడతాయి అక్కడ కూర్చుంటే. ఇక్కడ ఎక్కువ రష్ ఉండి చూసారు కింద అంతా జనం ఫుల్గా ఉంటారు, కానీ ఇక్కడ బాగుంటుంది ప్రశాంతంగా. చూసారు అక్కడ చాలా మంది చేపలు పెట్టుకుంటా, వాళ్ళు చేపలు అక్కడ కొనుక్కొని వాటిని ఫ్రెష్ చేసుకొని అక్కడే ఫ్రెష్ కట్ చేసుకొని మొత్తం డ్రెస్సింగ్ చేసుకొని తీసుకొని వెళ్తారు అనమాట.
ఎదురు మీకు టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇందాక నేను వేలు పెట్టి చూపించింది ఆపోజిట్ స్పాట్ ఉంటుందని, అక్కడికి వచ్చేసాం అన్నమాట ఇప్పుడు మనం. ఇక్కడ ఇందాక ఉన్నంత రష్ ఉండదు కానీ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, కూర్చోడానికైనా ఫ్యామిలీస్ అయినా రావచ్చు, మంచిగానే ఉంటుంది. వాళ్ళు కూడా జనం ఉన్నట్టు, కాబట్టి ఇది ఇట్లా కూర్చోవచ్చు మంచిగా పీస్ఫుల్గా. ఇది టెంపుల్ ఇక్కడ. लास्ट बिल्डिंग है नहीं, ये बिल्डिंग मैच करते करते हम देखेंगे। ఎట్లా ఉంటుందో మొత్తం బురద, అప్ అండ్ డౌన్, అసలు ఎలా పడితే అలా ఉంటుంది ఈ రోడ్డు. సూపర్ అంటే సూపర్ ఉంటుంది, అంటే జారితే ఇంకా సూపర్ ఉంటుందిలే, అది వేరే విషయం. అదన్నా ఆటో బ్రో, ఆగు బ్రో, ఆగు బ్రో. మస్తు మస్తు ఉంది రోడ్డుది. ఎవరిదో కారు బ్రేక్ డౌన్ అయిపోయింది కదా. నాయన బాగుంది బాగుంది, మంచి ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది హైదరాబాద్లోనే. ఎక్కడెక్కడికో వెళ్ళే పని లేకుండా నా బండి మీద ఫ్రీ ఆఫ్ కాస్ట్, డబ్బులు కట్టకుండా ఆఫ్ రోడింగ్కి వెళ్ళి మంచిగా పెద్ద స్పోర్ట్స్ బైక్ కట్టాల్సిన అవసరం లేదు, మన దగ్గర ఉన్న బండితో ఆఫ్ రోడింగ్ చేయొచ్చు. సూపర్ అంటే సూపర్గా అయిపోయింది ఆఫ్ రోడింగ్ అయిపోయింది, ది ఎండ్. సో అదనమాట విషయం. అమీన్పూర్ లేక్ చూసారా, చాలా అంటే చాలా పెద్దది లిటరల్గా. ఇంతకుముందు స్మెల్ వస్తా ఎక్కువసేపు అక్కడ ఉండటానికి వీలయ్యేది కాదు. ఆ స్టెప్స్ ఉన్నాయి కదా ఫస్ట్ టెంపుల్ దగ్గర, ఆ స్టెప్స్ దగ్గర కూడా అంత చెట్లు, అంత చెత్త పడేస్తా ఎట్లా పడితే అట్లా ఉండేది. సో ఇప్పుడు కొంచెం దాన్ని మెయింటైన్ చేస్తున్నట్టున్నారు, క్లీన్గా చాలా నీట్గా ఉంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అమీన్పూర్ లేక్ గురించి ఇంకా బెటర్గా తెలిసి ఇంకా ఏమైనా కవర్ చేయాల్సినవి, నేను మిస్ చేసినవి ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నెక్స్ట్ టైం డెఫినెట్గా ఈసారి మళ్ళీ ఎప్పుడైనా అమీన్పూర్ లేక్ గురించి చూపించేటప్పుడు అది కూడా కవర్ చేసి చెప్తాను. ఓకేనా? స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.